నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ శాఖలను కేటాయించారు. శాఖలని కేటాయించేటటువంటి ఆ విధానం లేదా వాటిలో ఉన్నటువంటి శాఖల కేటాయింపు చూస్తే అంటే వాళ్ళకున్న ప్రతిభ, వాళ్ళకున్నటువంటి పనిచేసే విధానం, అలాగే వాళ్ళకున్న ఏజ్ని ఇట్లా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ శాఖ కేటాయింపు జరిగింది. సరే, ఇందులో శాఖ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో మనం ఫస్ట్గా ముందు చూడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కేటాయించినటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో అన్ని శాఖల మీద వారు అధ్యక్ష బాధ్యతలు ఉంటాయి. మరి వారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి లీడర్. ఆ లీడర్ కంటూ రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలనే కాదు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఆయనకు ఒక విజనరీ బ్రాండ్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక నెక్స్ట్ కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఒకే ఒక్కరికి కేటాయించడం జరిగింది. ఆయన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం, కూటమిలో కలిసి పనిచేయటం, లేదా ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే ఒకే ఒక్క డిప్యూటీ సీఎంని ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారి తర్వాత హయ్యెస్ట్ ప్రోటోకాల్, హయ్యెస్ట్ అన్ని విషయాల్లో కూడా డిప్యూటీ సీఎంకి మాత్రమే వారికి అన్ని ఇది ఉంటుంది. అలాగే డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి దాంట్లో వారి దగ్గర దాదాపు 5 శాఖలని వారి దగ్గర ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలని వారికి కేటాయించడం జరిగింది. వీరిలో దాదాపు అంటే వారికి ఇచ్చినటువంటి శాఖలన్నీ కూడా అందులో ప్రధానమైనటువంటి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అత్యంత క్రియాశీలకమైనటువంటి శాఖ, ఎక్కువ ఫండింగ్ ఉండేటువంటి శాఖ, 14,000 గ్రామాలతో కనెక్ట్ అయ్యేటువంటి శాఖ. అటువంటి ఒక కీలకమైనటువంటి బాధ్యతలను మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మరి వారు ఇప్పుడు ఆ స్థాయిలో వారు వెళ్ళబోతున్నారు. వారికి సంబంధించి మనం గతంలో చూసినప్పుడు ప్రజారాజ్యంలో ఆయన పనిచేశారు. తర్వాత 2014లో జనసేన పార్టీ పెట్టారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతుని ప్రకటించి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత 2019లో పోటీ చేసి ఆయన ఓటమి చెందారు. తర్వాత 2024లో మొన్న పోటీ చేసిన పిఠాపురం ఎన్నికల్లో భారీ మెజారిటీ ఆధిక్యతను సాధించారు. జనసేన పార్టీలో 21 మందికి 21 మంది అభ్యర్థులను నిలబెట్టి వారు 21 మంది అభ్యర్థులను కూటమి తరఫున గెలిచినటువంటి పార్టీ, 100కి 100% మార్కులు సాధించినటువంటి, యాక్యురసీ సాధించినటువంటి పార్టీకి జనసేన పార్టీ ఉంది. మరి డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం శాఖలో వారి వద్ద, అదేవిధంగా వాటర్, రూరల్ వాటర్ సప్లై కూడా వారి దగ్గరే ఉంటుంది. ఇక నెక్స్ట్ నారా లోకేష్కు సంబంధించి మానవ వనరుల అభివృద్ధి శాఖ, అంటే ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ వారు తీసుకున్నటువంటి శాఖలు. విద్యాశాఖని మానవ వనరుల అభివృద్ధి శాఖగా అప్గ్రేడ్ చేసి విద్యాశాఖను దాంట్లో మిళితం చేసి, దాంతోపాటు విద్యాశాఖ, ఐటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖని నారా లోకేష్ గారికి ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీకి గెలిచారు. అదేవిధంగా నారా లోకేష్ ఫస్ట్ టైం అతను కూడా గెలిచారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినారు, నారా లోకేష్ కూడా ఓడిపోయినారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఫస్ట్ టైం గెలిచినటువంటి శాసనసభ్యులుగా ఇచ్చేశారు. గతంలో నారా లోకేష్ గారికి మంత్రిగా పనిచేసినటువంటి వారికి అనుభవం ఉంది. గతంలో పనిచేసినటువంటి సమయంలో పంచాయతీరాజ్ చేసినటువంటి నేపథ్యంలో గ్రామాలకి ఆయన విపరీతంగా రోడ్స్ని కనెక్టివిటీ చేసిన దాంట్లో ఆయనకు ఒక పెద్ద దేశంలోనే ఆయనకు ఒక ప్రత్యేక అవార్డును కూడా ఆ రోజు ఆయన శాఖ తరపున పొందటం జరిగింది. మరి గతంలో చేసినటువంటి అనుభవం ఎమ్మెల్సీగా చేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఆయన శాసనసభ్యుడికి ఎన్నికై వెళ్ళటం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇక కింజరపు అచ్చెన్నాయుడు, ఆయనకి వ్యవసాయం, అదేవిధంగా సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, ఫిషరీస్, ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ శాఖలు మొత్తం కూడా కింజరపు అచ్చెన్నాయుడు గారికి ఇవ్వటం జరిగింది. కింజరపు అచ్చెన్నాయుడు గారు ఇప్పటికీ దాదాపు 95లో నుంచి ఆయన గెలుస్తూ వచ్చారు. 95, 99, 2004, 2009లో మాత్రం ఓడిపోయారు. 2014లో గెలిచారు. అదేవిధంగా 2019, 2024 వరుస విజయాలను సాధించారు, ఒక్కసారి తప్ప. మరి వారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో
తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. వారికి ఈ పోర్ట్ఫోలియోస్ ఇవ్వటం జరిగింది. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా ఆయన మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. గతంలో కార్మిక, క్రీడలు, ఉపాధి కల్పన, పరిశ్రమ శాఖ మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు వారికి వీటికి సంబంధించినటువంటిది వ్యవసాయం, అదేవిధంగా సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ని ఇవ్వటం జరిగింది. ఇక కొల్లు రవీంద్ర గారు, వీరు గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా వీరికి శాఖలను కేటాయించారు. గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ అంటే రెండు మైన్స్ అండ్ ఎక్సైజ్ రెండు కీలకమైనటువంటి శాఖల్ని కేటాయించడం జరిగింది. ఈయన 2007లో తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఈయన అడుగుపెట్టారు. వారు మామ రాజకీయ వారసత్వం నుంచి వీరు అడుగుపెట్టినటువంటి పరిస్థితి. 2009లో మచిలీపట్నం నుంచి ఓటమి చెందారు. 2014లో మచిలీపట్నంలో గెలిచారు. అప్పుడు ఆ సమయంలో ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మరి 2015 కొల్లు ఫౌండేషన్, 2019లో ఓటమి చెందారు. 2024లో ఆయన విజయం సాధించారు. ఇదే విధంగా మరి గతంలో ఏదైతే 2014-19 కాలం చేసిన సమయంలో అచ్చెన్నాయుడు గారి మీద అవినీతి పాల్పడ్డారని గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టి అతన్ని అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు గురి చేసింది అనేటువంటి విషయం చూసాం. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారి మీద కూడా అనేక కేసులను కూడా పెట్టినటువంటి పోరాటం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఇక నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన పిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు. వారు ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా వారికి కేటాయించడం జరిగింది. అంటే సివిల్ సప్లైస్ అట్లాగే వినియోగదారుల వ్యవసాయ శాఖని కేటాయించడం జరిగింది. వీరు గతంలో తెనాలి నియోజకవర్గం నుంచి ఇప్పటికే 3 సార్లు గెలుస్తున్నారు. ఇప్పుడు అయితే గతంలో చూసినప్పుడు మనం వారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా చేశారు. తర్వాత స్పీకర్గా విభజన సమయంలో ఆయన స్పీకర్గా చేసినటువంటి ప్రత్యేక గుర్తింపు ఆయనకి ఉన్నది. మరి ఫస్ట్ టైం వారు కూడా మంత్రిగా ఫస్ట్ టైం చేస్తూ ఉన్నారు. ఇక పొంగూరు నారాయణ గారు, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి, MA&UD మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ మంత్రిగా వారికి ఇవ్వటం జరిగింది. వారు గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా MA&UD శాఖ మంత్రిగానే పనిచేస్తున్నారు. వారు గతంలో ఎమ్మెల్సీగా ఉండి MA&UD శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఆయన ఓటమి చెందారు. 2024లో ఫస్ట్ టైం ఆయన శాసనసభ్యుడిగా గెలిచినటువంటి పరిస్థితి. మరి వారు కూడా క్రియాశీలకమైనటువంటి శాఖ బాధ్యతలని వారు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ మనము నారాయణ గారి తర్వాత చూసినట్లయితే వంగలపూడి అనిత, ఎవరైతే వంగలపూడి అనిత ప్రస్తుతం హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా వారు ఉన్నారు. గతంలో వారు ఎమ్మెల్యేగా గతంలో 2014 నుంచి 14లో గెలుస్తున్నారు. 2019లో ఓడిపోయి ఉన్నారు. మరలా 2024లో ఇప్పుడు విజయం సాధించారంటే 2 సార్లు ఎమ్మెల్యేగా అయి ఉన్నారు. వారు ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా 2019 నుంచి 24 వరకు సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని కొనసాగించారు. తీవ్రమైనటువంటి ఆమె అణిచివేతను కానీ ఆమె మీద అనేక రకాలుగా దాడులు చేసినప్పటికీ కూడా ఆమె ఒక పోరాటం చేశారు, యుద్ధం చేశారు. ఈ విజయంలో వారికి ఊహించని విధంగా కూడా హోంశాఖని వంగలపూడి అనితకి ఇవ్వటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఒక విధానాన్ని మహిళకి ఇవ్వటం అనేటువంటి దాన్ని ప్రాధాన్యత తీసుకున్నారు. గతంలో చూస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా ఉమెన్కి హోంశాఖని ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో 2014లో చినరాజప్ప గారికి హోంశాఖ ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి సుచరిత వాళ్ళకి ఇచ్చిన వాళ్ళిద్దరు కూడా మహిళలకే ఇచ్చారు హోంశాఖ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి వంగలపూడి అనితకి హోంశాఖని ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత సత్యకుమార్ యాదవ్ చూసినప్పుడు సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్ట్రీగా అంటే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రిగా వారికి ఇవ్వటం జరిగింది. వారు మనం చూసినట్లయితే సత్యకుమార్ గారికి సంబంధించినంతవరకు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఆయన అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు, ధర్మవరం శాసనసభ్యుడిగా ఎన్నికై ఉన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో ఎవరైతే వెంకయ్యనాయుడు గారికి పర్సనల్ సెక్రటరీగా ఆయన పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది. తర్వాత అనేక భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక ఎన్నికల్లో ఆయన వ్యూహకర్తగా ఎన్నికలకు సంబంధించిన స్ట్రాటజీస్లో పనిచేసిన అనుభవం ఉంది. అమిత్ షా గారికి అత్యంత దగ్గర వ్యక్తిగా కూడా ఆయన్ని తెలియజేస్తూ ఉంటారు. మరి వైద్య విద్య ఇవ్వటం ద్వారా వారు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఫండ్స్ హెల్త్కి సంబంధించి ఎక్కువ తీసుకురావడానికి ఎక్కువ ముందుకు అడుగులు వేస్తారనేటువంటి దాని విషయంలో చూడవచ్చు. ఇక తర్వాత చూస్తే నిమ్మల
నిమ్మల రామానాయుడు గారికి సంబంధించినంత వరకు ఆయనకి ఇరిగేషన్ శాఖ మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా ఇవ్వటం జరిగింది. వారికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఆయన 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, 2024లో గెలిచారు. అంటే 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మరి వారికి సంబంధించి పార్టీ పట్ల, పార్టీకి సంబంధించిన అంశాల పట్ల వారు సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. వారిని ప్రత్యేకంగా వారికి ఇరిగేషన్ శాఖను కేటాయించడం ద్వారా ఒక మెసేజ్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితిగా చూడాలి. ఇక తర్వాత చూసినట్లయితే ఎన్ఎండి ఫరూక్ ఆయన ల్యాండ్ అండ్ జస్టిస్ అండ్ మైనారిటీ శాఖ మంత్రిగా వారికి ఇవ్వటం జరిగింది. వారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడు, 74 సంవత్సరాలు. వారు గతంలో ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో పనిచేస్తున్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేస్తున్నారు, మొన్న మండలి చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. ఫరూక్ గారికి సంబంధించి మండలిలో అమరావతి బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుని మెజారిటీ ఓట్లు లేని పక్షంలో దాన్ని వెనక్కి తిప్పి పంపినటువంటి నేపథ్యంలో ఆయనకి విపరీతమైనటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి ఎన్ఎండి ఫరూక్ గారు. మరి వారిని న్యాయ మైనారిటీ శాఖ మంత్రిగా వారిని కేటాయించడం జరిగింది. ఇక తర్వాత చూసినట్టయితే ఆనం రామనారాయణ రెడ్డి గారు 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు. ఇప్పటివరకు 8 సార్లు ఆయన శాసనసభ్యుడిగా గెలిచినటువంటి అనుభవం. ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో, తర్వాత రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది వారికి. కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశారు, రోషయ్య గారి క్యాబినెట్లో పనిచేశారు. ఇప్పుడు మరలా దేవాదాయ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేయబోతున్నారు. ఇక తర్వాత మనం చూసినట్లయితే పయ్యావుల కేశవ్ ఫైనాన్స్, ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా వారికి పయ్యావుల కేశవ్ గారికి కేటాయించడం జరిగింది. పయ్యావుల కేశవ్ గారికి సంబంధించినంత వరకు వారు 2014లో ఓడిపోయారు, కానీ తర్వాత అంతకుముందు కానీ తర్వాత 19లో గెలిచారు, 24లో గెలిచారు, అంతకుముందు 2009లో గెలిచారు, 2004లో గెలిచారు. కానీ 4 టైమ్స్ గెలుస్తున్నారు. మరి వారు ఫైనాన్స్ పట్ల దాని వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. గతంలో కూడా 2019 నుంచి 2024 వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక ఫైనాన్స్కి సంబంధించినటువంటి అనేక ఫెయిల్యూర్స్ని బయటికి తీసుకురావడంలో, వాటిని ఎస్టాబ్లిష్ చేయడంలో వారు అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా, వాగ్దాటి ఉన్నటువంటి నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. సరిగ్గా నెక్స్ట్ చూసినప్పుడు అనగాని సత్యప్రసాద్కి సంబంధించి ఆయన బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రిగా వారికి ఇవ్వటం జరిగింది. రెవెన్యూ అండ్ స్టాంప్స్ ఇవ్వటం జరిగింది. మరి 2009లో ఆయన ఓటమి చెందారు. తర్వాత 2014, 2019, 2024 వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు అనగాని సత్యప్రసాద్ గౌడ్. అయితే వీరు సత్యప్రసాద్ గారికి సంబంధించినంత వరకు వారు అంటే ఇప్పుడు ఈ శాఖలో 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు. ఇంత క్రియాశీలకమైనటువంటి శాఖను కూడా వారికి కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కొలుసు పార్థసారథి, వీరు హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించారు. ఎవరైతే సమాచార శాఖ అంటే మీడియాకు సంబంధించినటువంటి శాఖ కూడా ఐఎన్పిఆర్ కూడా కొలుసు పార్థసారథి దగ్గర ఉండడం జరిగింది. హౌసింగ్ కూడా క్రియాశీలకమైన శాఖ కూడా వారి దగ్గర ఉంది. వారు గతంలో ఎప్పుడైతే మొన్న 2019లో వైసీపీ పార్టీ నుంచి గెలుపొందున్నారు, ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరున్నారు. వారికి క్రియాశీలకమైనటువంటి శాఖను ఇవ్వటం జరిగింది. ఆయన వారి తండ్రి కేపీ రెడ్డయ్య గారి వారసత్వంతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. అయితే అనంతర కాలంలో వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి గెలిచిన తర్వాత వారికి మంత్రిగా ఇవ్వటం జరిగింది. అంటే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గెలిచినటువంటి వాళ్ళలో 2 మంత్రులు ఇవ్వటం జరిగింది. అందుట్లో ఒకరు ఆనం రామనారాయణ రెడ్డి గారు, 2 కొలుసు పార్థసారథి గారు. వీరిద్దరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డోలా బాల వీరాంజనేయ స్వామి, వీరు వైద్యుడిగా ఉన్నారు. ఎస్సీకి సంబంధించినటువంటి దీంట్లో వారికి సాంఘిక సంక్షేమం, వికలాంగులు, సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా వారికి ఇవ్వటం జరిగింది. ఈ మొత్తంగా చూసినప్పుడు వారికి ఈ కొండేపు నుంచి వారు 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, 2024లో గెలిచారు. వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించినటువంటి మంత్రిగా వారికి ఇది ఉంది. కొండేపు నియోజకవర్గం నుంచి వారు సాధించినటువంటి దీంతో వారికి అంటే మొన్న
ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకే ఒక ఎస్సీ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే వారు ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారని భావించారు. వారికి క్యాబినెట్లో ఇవ్వటం, గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తర్వాత గొట్టిపాటి రవికుమార్, వీరికి ఇంధన శాఖ అంటే ఎనర్జీ శాఖని ఇవ్వటం జరిగింది, పవర్. అయితే వీరు గతంలో గొట్టిపాటి హనుమంతరావు గారు రాజకీయ వారసత్వం నుంచి వీరు వచ్చున్నారు. ఇప్పటికీ 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలుచున్నారు. గతంలో పర్చూరు, తర్వాత అద్దంకి నియోజకవర్గం నుంచి ఇక కంటిన్యూగా గెలిచినటువంటి అనుభవం ఉంది. మరి వీరికి ఇంధన శాఖని, విద్యుత్ శాఖని కేటాయించడం జరిగింది. ఇక తర్వాత కందుల దుర్గేష్కు సంబంధించినంత వరకు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. జనసేన పార్టీ నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి అభ్యర్థి. మరి వీరికి పర్యాటం, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా అనే పేరుంది. సినిమాటోగ్రఫీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండిద్ది అనుకున్నారు, కానీ అది కందుల దుర్గేష్ గారికే దగ్గర కేటాయించడం జరిగింది. మరి ఈ కందుల దుర్గేష్ గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక గుమ్మడి సంధ్యారాణి, వీరు తండ్రి మాజీ ఎమ్మెల్యే, వారు కూడా ఫస్ట్ టైం ఆయన గుమ్మడి సంధ్యారాణి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. మరి వీరికి తాజాగా సాలూరు నుంచి విజయం సాధించిన వీరికి కూడా వారికి మంత్రి పదవి ఇవ్వడం, గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వారికి కేటాయించడం జరిగింది. ఇక బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా వారికి ఇవ్వటం జరిగింది. R&B శాఖ మంత్రిగా. ఇది కీలకమైనటువంటి శాఖ. ఇది 2009లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు, 2014లో గెలుపొందారు, 2019లో ఓడిపోయారు, మళ్ళీ 2024లో ఆయన విజయం సాధించారు. వీరికి మంత్రి పదవిని కేటాయించడం జరిగింది. రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ. ఇక టీజీ భరత్, వీరికి సంబంధించినటువంటి దాంట్లో పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా వారికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశ్రమలు, వాణిజ్యం చూసినట్లయితే పరిశ్రమలకు సంబంధించినటువంటి దాంట్లో వీరి ఫ్యామిలీ కూడా టీజీ వెంకటేష్ గారు అబ్బాయిగా వారికి ఇండస్ట్రీస్ మీద అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఆయన ఫస్ట్ టైం గెలిచారు. ఫస్ట్ టైం గెలిచినప్పటికీ కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యతల్ని చెప్పారు, వారికి ఇవ్వటం జరిగింది. అయితే నెక్స్ట్ చూసినప్పుడు సవిత అంటే వీరు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ శాఖ మంత్రిగా వీరికి అవకాశం ఇవ్వటం జరిగింది. వీరి తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి గారు 83-85లో పెనుగొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వంతోటి వీరు రావటం జరిగింది. వీరికి మంత్రిగా ఇవ్వటం జరిగింది. ఇక వాసంశెట్టి సుభాష్, ఇతను లేబర్, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ వీటికి సంబంధించినటువంటి దాంట్లో సుభాష్కి మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. వీరు గతంలో వైసీపీలో ఉన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలిసారిగా రామచంద్రాపురం నుంచి గెలిచిండారు. ఇందాక సవిత గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, టీజీ భరత్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అట్లాగే ఇప్పుడు సవిత కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే చూడాలి. సుభాష్. ఇక నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాసు, వారు చిన్న తరహా పరిశ్రమలు, అట్లాగే సెర్పు, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ మంత్రిగా శ్రీనివాస్కి కేటాయించడం జరిగింది. వీరు తాత కొండపల్లి పైడితల్లి నాయుడు 3 సార్లు బొబ్బిలి ఎంపీగా, తండ్రి కొండలరావు గారు 3 సార్లు గంటాడ ఎంపీపీగా తొలిసారి వారికి అనుభవం ఉంది. వీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా యూత్ దీంట్లో గెలుచున్నారు, వీరికి ఇవ్వటం జరిగింది. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్, యువజన, క్రీడల శాఖ మంత్రిగా వీరికి ఇవ్వటం జరిగింది. తండ్రి నాగిరెడ్డి 2 సార్లు రాయచోట ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. వీరు గతంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరికి కూడా ఇవ్వటం జరిగింది. యూత్ దాంట్లో వీరికి యువజన, క్రీడలు, రవాణా, ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిగా ఇచ్చారు. క్రియాశీలకమైనటువంటి శాఖని ఇవ్వటం జరిగింది. సరే, ఏదన్నా కానీ ఈ కాంబినేషన్లో మొత్తం శాఖల్లో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా క్రియాశీలమైన శాఖలతో ముందుకెళ్ళబోతున్నారు. ఇక వాళ్ళ పనితనం ఎలా ఉండబోతుంది, వాళ్ళ రివ్యూ సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్కూల్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రివ్యూస్ మొదలైపోయినాయి, అంటే ఈ రోజు నుంచే. దీనికి సంబంధించి వారందరూ కూడా క్రియాశీలకంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఇందులో మొత్తంగా ఎవరైతే జనసేన పార్టీకి మొత్తంగా 10 కీలకమైనటువంటి శాఖలు
ఉండటం జరిగింది. కందులు దుర్గేష్ పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాదెళ్ల మనోహర్ గారికి కానీ, కందులు దుర్గేష్ గారికి కలిపి టోటల్గా 10 శాఖలని కేటాయించడం జరిగింది. అందులో మనం చూసినట్లయితే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అట్లాగే వాటర్ సర్వీసెస్, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు, అట్లాగే పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ, అట్లాగే టూరిజం అండ్ కల్చర్ అంటే సినిమాటోగ్రఫీ శాఖలు మొత్తంగా 10 శాఖలు ఉన్నాయి. అందులో క్రియాశీలకంగా చూస్తే పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, వాటితో పాటు పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, రూరల్ డెవలప్మెంట్, టూరిజం ఇంతవరకు శాఖలుగా చూడాలి. మిగిలినటువంటి అనుబంధ శాఖలుగా ఉన్నటువంటి ఇది ఓవరాల్గా ఉన్నటువంటి దాంట్లో మొత్తంగా శాఖలకు సంబంధించి అసలు అంటే దీని మీద ఉన్నటువంటి అంటే ఇక ఇప్పుడు వీళ్ళ పనితనం, వీళ్ళ సమర్థత, వీళ్ళు వెళ్ళేటువంటి యాక్టివ్నెస్ అంటే తెలుసుకునేటువంటి అంశాలు, కష్టపడే తత్వాన్ని బట్టి వీళ్ళ ప్రయాణం ఉంటుంది. అలా కాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు కనుక వీళ్ళ దగ్గర ఆ సమర్థత లేదు అని భావిస్తే మాత్రం ఎప్పుడైనా ఏ నిమిషంలోనైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ శాఖలకు సంబంధించి పునఃసమీక్ష చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకనంటే ఆయన స్పీడ్ని అందుకొని పనిచేయాలి. ఆయన ఇంత ఏజ్లో కూడా ఆయన స్పీడ్ని అందుకోవాలంటే కష్టం. అయినా కానీ ఇందులో కష్టపడేటువంటి వారికి భవిష్యత్తులో వారు కొనసాగి వారు మంచిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది.